టర్కీలో దాని ఇప్పుడు తుర్కీ అంటారు. తుర్కీలో పెద్ద ఎత్తున అధ్యక్షుడు ఎర్దోగాన్ వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రతిపక్ష కార్యకర్తల్ని, ప్రజల్ని, జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. అయినా నిరసనలు ఆగడం లేదు. దీనికి ఇమీడియట్ ట్రిగ్గర్ ఏంటంటే, ఇటీవల మీకు తుర్కీలో ఉన్న ఒక అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ మేయర్, అతన్ని పేరు ఎక్రమ్ ఇమాములు. ఈ ఇక్రమ్ ఇమాములను అవినీతి ఆరోపణలపైన, తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు, కరప్షన్ అండ్ టెర్రరిజం అలిగేషన్స్ పైన ఎర్దోగాన్ అరెస్ట్ చేయించాడు. సో ఇతనికి కర్డిష్ రిబల్స్తో ఉన్న సంబంధాల వల్ల టెర్రరిస్టులతో సంబంధాలు అని ఆరోపణ. కానీ అసలు విషయం ఏంటంటే, ఎర్దోగాన్కు తిరుగులేని ఆధిపత్యం తుర్కీ పైన. 2003లో మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత రాజ్యాంగాన్ని మార్చి ప్రెసిడెంట్ అయ్యాడు. 2028 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉంటాడు. తనకు తిరుగులేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే అపోజిషన్ చాలా ప్రిమిటివ్గా ఉంది అనుకున్న దశలో ఈ ఇమాములు రూపంలో ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. మీకు జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ, తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ పార్టీ, ఈ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏకేపీ తుర్కీ లాంగ్వేజ్లో, ప్రతిపక్ష పార్టీ ఇక్రమ్ ఇమాములు పార్టీ రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ, తుర్కీ అబ్రివేషన్ ఏంటంటే సిహెచ్పి. సో ఈ అధికార పార్టీ కన్నా అధికార పార్టీకి తిరుగులేదు అని ఎర్దోగాన్ అనుకున్నాడు. కానీ లాస్ట్ ఎలక్షన్, ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో దేశవ్యాపితంగా చూస్తే ఇక్రమ్ ఇమాములు నాయకత్వంలోని రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సిహెచ్పికి ప్రెసిడెంట్ ఎర్దోగాన్ నాయకత్వంలోని ఏకేపీ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. దానితో ఇప్పుడు ఎర్దోగాన్కు భయం పట్టుకుంది. ఈ అరెస్ట్ అయ్యే సమయానికి ఇమాములను అపోజిషన్ అంటే రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సిహెచ్పి 2028 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కు తమ క్యాండిడేట్గా, లేదా అంతకు ముందే కనుక ఎన్నికలు వచ్చినా అతన్ని క్యాండిడేట్గా ప్రకటించాయి. వారు ఏకంగా తుర్కీలో అంటే రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యులే కాదు, ప్రజలందరూ ఓటు వేసేలా ఓపెన్ బ్యాలెట్ పెడితే లక్షల సంఖ్యలో తుర్కీ ప్రజలు ఇమాములు కావాలని ఓటు వేశారని ఆ పార్టీ చెప్తోంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 2028లో వాస్తవంగా ఎర్దోగాన్ పోటీ చేయలేడు. రాజ్యాంగం ప్రకారం ఆయనకు మరో టర్మ్ అవకాశం లేదు. ఏజ్ కూడా అప్పటికి 74 ఇయర్స్ అవుతుంది. బట్ రాజకీయాల్లో అదేం ఎక్కువ కాదు. ఇప్పుడు 71 ఇయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించి తాను ఇంకో టర్మ్ పోటీ చేయాలి. లేదంటే అధ్యక్ష ఎన్నికలు ముందుకు జరిపి ముందుకన్నా జరిపి ఎన్నికలకు వెళ్ళాలి. సో ఏ రకంగా చూసినా కూడా ఆయన ఎన్నికలకు పోయినా ఏ రకంగానైనా ఈ ఇక్రమ్ ఇమాములు రూపంలో ఒక పెద్ద ఛాలెంజర్ మొదలయ్యారు. సో అది కారణము వాస్తవంగా అరెస్ట్ చేయడానికి. అవినీతి ఆరోపణలు, టెర్రరిజం ఆరోపణలు, అవి నిజమా అబద్ధమా ఆ డిబేట్లోకి వెళ్ళడం లేదు. కానీ వాటి కారణానికి కాదు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసింది ఏంటంటే తనకు చీఫ్ పొలిటికల్ రైవల్ ఉండకూడదు అని. ఇది కారణం ఏంటి మరి? ఎందుకు ఇక్రమ్ ఇమాములకు ఇంత పాపులారిటీ పెరిగింది? దీనికి ఇది అర్థం కావాలంటే ఎర్దోగాన్ నాయకత్వంలో తుర్కీ ఏం జరిగింది అనేది కూడా తెలియాలి. తుర్కీ గతంలో టర్కీ అనేవారు. ఇది చాలా ప్రోగ్రెసివ్ సెక్యులర్ దేశంగా, అసలు వెస్ట్ ఏషియాలో ఇస్లామిక్ ప్రపంచంలో ఒక మోడల్గా ఉండేది. దాన్ని ఎర్దోగాన్ నాశనం చేశాడు. ఒక రిలీజియస్ కన్జర్వేటిజం, మత ఛాందసవాదానికి కేంద్రంగా చేర్చాడు. సో తుర్కీ నాయకత్వంలో ఇస్లామిక్ ప్రపంచానికి తానే నాయకుడు కావాలని కోరుకున్నాడు. అట్టమాన్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరిస్తానని కలలుగన్నాడు.
అందుకే పక్కనే ఉన్న సిరియాలోనైనా పుల్లబెట్టేవాడు. యునైటెడ్ నేషన్స్లో ప్రతిసారి మొన్న లేటెస్ట్ టైం మినహాయిస్తే, ఎందుకంటే లేటెస్ట్ స్పీచ్లో గాజా గురించి మాట్లాడాల్సి వచ్చింది కనుక మన కశ్మీర్ వదిలేశాడు. లేదంటే ప్రతిసారి కశ్మీర్ గురించి రైజ్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య రైజ్ చేయలేదు, ఎందుకంటే గాజా ఇష్యూ ఉండడం వల్ల ఒక కారణం. రెండో కారణం, తుర్కీలో భయంకర భూకంపం వస్తే భారతదేశం అడగకపోయినా భారీ సహాయం చేసింది. అందువల్ల కశ్మీర్ గురించి మాట ఎత్తలేదు. కానీ ప్రతిసారి కశ్మీర్ గురించి మాట్లాడతాడు, ఎందుకంటే ఇది సెల్ఫ్ స్టైల్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇస్లామిక్ వరల్డ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ప్రపంచానికి తానే సెల్ఫ్ స్టైల్ లీడర్. సో అలాంటి ఒక అట్టమాన్ సామ్రాజ్యాన్ని ఆధునిక కాలంలో ఏర్పాటు చేస్తున్నాను కలలుగన్న ఎర్దోగాన్ తన దేశంలో ప్రతి వ్యవస్థను నాశనం చేశాడు. టర్కీలో ఉండే సెక్యులర్ ఫ్యాబ్రిక్ నాశనం చేశాడు, డెమోక్రసీ నాశనం చేశాడు, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ నాశనం చేశాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అటు ఒకవైపు రిలీజియస్ కన్జర్వేటిజం ఉన్న ప్రో బిజినెస్ పాలసీస్ కూడా ఈ ఎర్దోగాన్ ఫాలో అయ్యేవాడు. అందువల్ల మొదట్లో ఎకానమీ కాస్త బెటర్గా ఉండే, కానీ ఇప్పుడు ఎకానమీ ఘోరంగా దెబ్బతిన్నది. ఇవాళ ఇన్ఫ్లేషన్ అన్బిలీవబుల్ 42% ఉంది. కెన్ యూ ఇమాజిన్? 42%. అమెరికాలో 2.8%కు రివైజ్ చేస్తేనే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది అంటున్నాం. మన దగ్గర 5-6% ఉంటేనే ఇన్ఫ్లేషన్ మీద పెద్ద గొల జరుగుతుంది. తుర్కీలో 42% ఇన్ఫ్లేషన్. ఇక తుర్కీ కరెన్సీ ఎంత పడిపోయింది చూస్తే మనకు భయమేస్తుంది. సో మనకు అక్టోబర్ ఫిబ్రవరి మధ్యకాలంలో రూపీ విలువ 5% పడిపోయింది. మళ్ళీ మార్చిలో 2.39% రికవర్ అయింది అని మనం చెప్పుకుంటుంటాం. సో మనకు 5%, 2% భారీ ఎక్కువ. $88కు చేరింది, ఇది మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు 85.47కి వచ్చింది, ఇంప్రూవ్ అయింది అని. కానీ లీరా పరిస్థితి ఏంటంటే, మీకు తుర్కీ కరెన్సీ 2015లో $1 వాజ్ అరౌండ్ 2.6 లీరా. $1 2.6 లీరాస్. ఇప్పుడు 38 లీరా. ఇక మీరు ఎన్ని రేట్లు పెరిగి ఎంత పర్సెంటేజ్ కాదు, 12 రేట్లు, మోర్ దెన్ 13 టైమ్స్, దాదాపు 12 to 13 టైమ్స్. అంటే అన్ని రేట్లు పడిపోయింది. ఇక వారి లివింగ్ కండిషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి చూడండి. సో ఉద్యోగాలు రావడం లేవు, ఇక ధరలు పెరిగిపోయాయి, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతిన్నది, తుర్కీ కరెన్సీ దెబ్బతిన్నది. ఈ ఎకనామిక్ అన్రెస్ట్, ఎకనామిక్ క్రైసిస్ కూడా పొలిటికల్ అన్రెస్ట్ పెంచింది. సో ఈ ఎకనామిక్ క్రైసిస్కు పొలిటికల్ అన్రెస్ట్ తోడవడంతో ఎర్దోగాన్ పతనము తప్పదు అని సంకేతాలు వస్తున్నాయి. ఎవరైనా ఈ నిరంకుశ నేతలు తాము ఓడిపోతామనుకున్నప్పుడు సహజంగా అనుసరించే పద్ధతి రిప్రెషన్. సో అందుకే పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆ నిర్బంధాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అయితే వెస్ట్రన్ ప్రపంచం రెస్పాన్స్ ఎలా ఉందో మీరు చూడండి. ఇలాంటి ఎక్కడైనా డెమోక్రటిక్ ప్రొటెస్ట్ల పైన నిర్బంధం ఉంటే, రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తే అమెరికా, యూరోప్ దేశాలు ప్రజాస్వామ్య పాఠాలు చెప్తాయి. కానీ తుర్కీకి మాత్రం పాఠాలు చెప్పడం లేదు. యూరోప్ ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చింది, వీ హోప్ డెమోక్రటిక్ రైట్స్ విల్ బి అప్హెల్డ్. ప్రజాస్వామ్య హక్కులు తుర్కీలో కాపాడబడతాయని మేము ఆశిస్తున్నాం అని ఒక ఫార్మల్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంది యూరోప్. కనీసం అమెరికా అయితే ఇంకా ఘోరం. సో ఇట్ ఇస్ అన్ ఇంటర్నల్ జ్యుడిషియల్ మ్యాటర్ అనేది. ఎందుకంటే ఈ ఇక్రమ్ ఇమాములను కోర్టు కదా అరెస్ట్ చేయమని ఆదేశించింది, దాని ఇంటర్నల్ జ్యుడిషియల్ మ్యాటర్ అన్నాడు. కానీ నేను ఇప్పటి వరకు చెప్పిన మీకు ఎకనామిక్ క్రైసిస్ యొక్క నేపథ్యం కానీ, పొలిటికల్ ఫ్యాక్టర్స్ కానీ చెప్తే మీకు ఇది కోర్టు కేసులా కనబడుతుందా? కానీ అమెరికాకు మాత్రం ఇది ఇంటర్నల్ జ్యుడిషియల్ మ్యాటర్లా కనబడుతుంది. ఎందుకు? తుర్కీ నా అధ్యక్షుడైన ఎర్దోగాన్ ఇలాన్ మస్క్ మంచి ఫ్రెండ్. ఇలాన్ మస్క్ సపోర్ట్ చేసే నాయకుల్లో ఎర్దోగాన్ కూడా ఉన్నాడు. అందుకే ఎక్స్, ఇదివరకు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ నుంచి తుర్కీ అపోజిషన్ లీడర్ల ఖాతాలన్నింటినీ తొలగించాడు. ఇలాన్ మస్క్ ఏమంటాడు? ఐ స్టాండ్ ఫర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్,
ఎలాంటి సెన్సార్షిప్ ఉండకూడదు అని ట్విట్టర్ టేక్ ఓవర్ చేసినప్పుడు పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తుర్కీ అపోజిషన్ లీడర్ల అకౌంట్లను తొలగించాడు ఎక్స్ నుంచి. సో ఇప్పుడు తుర్కీ అమెరికాకు అవసరం. ఎందుకు అవసరం? తుర్కీ నాటోలో సభ్య దేశం, కానీ రష్యాతో మంచి రిలేషన్స్ ఉంటాయి. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కంట్రీ బికాజ్ ఆఫ్ సిరియన్ ఫ్యాక్టర్. సో నాటోలో మెంబర్ అయి రష్యాతో మంచి సంబంధాలు, ఈవెన్ ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా తుర్కీ ఆల్మోస్ట్ న్యూట్రల్ పొజిషన్ తీసుకుంది. ఈ రష్యా పైన అమెరికా విధించిన ఆంక్షల్ని తుర్కీ పట్టించుకోలేదు. ఒక దశలో ఉక్రెయిన్ పైన మీడియేషన్ కూడా తుర్కీ ముందుకు వచ్చింది, రష్యాకు ఉక్రెయిన్కు మధ్య చర్చలు జరుపుతామని కూడా. సో అందువల్ల రష్యాతో ఉక్రెయిన్ విషయం చర్చించాలన్నా, సిరియాలో కొత్త ప్రభుత్వంతో వ్యవహారం నడపాలన్నా, వెస్ట్ ఏషియాలో కీలకమైన తుర్కీయే అమెరికాకు అవసరం. అందుకే ఎర్దోగాన్ ఏం చేసినా అమెరికా సపోర్ట్ చేస్తుంది, మౌనంగా ఉంటుంది.